హాయ్ ఫ్రెండ్స్. మంచు కుటుంబంలో జరుగుతున్న రచ్చ గురించి మనందరికీ తెలిసిందే. ఆస్తి పంపకాల్లో వచ్చిన గొడవ కాస్త వారు సెలబ్రిటీస్ అన్న విషయం కూడా మర్చిపోయి మంచు ఫ్యామిలీ రోడ్డు మీదకు వచ్చి మరీ కొట్టుకుంటున్నారు. అయితే మంగళవారం రాత్రి మోహన్ బాబు తన అనుచరులతో కలిసి మీడియా వాళ్ళను బండబూతులు తిట్టడమే కాకుండా అయ్యప్పమాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై మైక్తో దాడి చేయడంతో ఆ న్యూస్ రిపోర్టర్ పరిస్థితి విషమంగా మారిందనే చెప్పాలి. ఆ న్యూస్ రిపోర్టర్కి తలపై మైక్తో గట్టిగా కొట్టడంతో హెడ్ ఇంజ్యూరీ అయినట్టు డాక్టర్ చెప్తున్నారు. అంతేకాకుండా మోహన్ బాబు బౌన్సర్లు మీడియా వాళ్ళను నెట్టేయడంతో మరో ఛానల్ కెమెరామెన్ కూడా కింద పడి గాయాలు పాలవ్వడమే కాకుండా కెమెరా మొత్తం డ్యామేజ్ అవ్వడంతో మోహన్ బాబుపై కేసు నమోదు చేసి మోహన్ బాబుని జైల్లో పెట్టాలంటూ న్యూస్ రిపోర్టర్స్ అందరూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేయగా, మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేసిన దాడిని దృష్టిలో పెట్టుకుని ఫహడీ షరీఫ్ పోలీసులు ఆయనపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబుపై BNS 118 కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఒకవేళ మోహన్ బాబుపై నేరం రుజువైతే మోహన్ బాబుకి 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ లాయర్ శశిభూషణ్ తెలిపారు. అయితే ఇక్కడ మోహన్ బాబు తప్పెంతుందో జర్నలిస్టులది అంతే తప్పుందంటూ వాళ్ళ పర్సనల్ గొడవల్లో వెళ్ళి వాళ్ళను రెచ్చగొట్టడం ఎంతవరకు సబబంటూ సోషల్ మీడియా ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలుపుతున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.